తిరిగి స్వాగతం. మీ వేళ్లు విశ్రాంతి తీసుకునే హోమ్ రో పై మీరు పట్టు సాధించారు. ఇప్పుడు మన పరిధిని విస్తరించుకునే సమయం వచ్చింది. ఈ రోజు మనం టాప్ రో అంటే పై వరుసను జయించబోతున్నాం. ఇక్కడే ఇంగ్లీష్ భాషలో ఎక్కువగా వాడే ఈ, టి మరియు ఓ వంటి అక్షరాలు ఉంటాయి. ఇక్కడ విజయం సాధించడానికి కీలకమైన విషయం ఏమిటంటే మీ అరచేతులను కదల్చకుండానే వేళ్లను పైకి చాచి టైప్ చేయడం. ఎడమ చేతితో మొదలు పెడదాం. హోమ్ రో నుండి మీ వేళ్లు పైకి వెళ్ళాలి. చిటికెన వేలు పింకీ పైకి క్యూ కోసం. ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ పైకి డబ్ల్యూ కోసం. మధ్య వేలు మిడిల్ ఫింగర్ పైకి ఈ కోసం. మరియు చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ రెండు కీలను కవర్ చేస్తుంది ఆర్. మరియు కొంచెం ముందుకు చాచి టి. ఇప్పుడు కుడి చేయి. చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ పైకి వై కోసం. అలాగే యూను కూడా కవర్ చేస్తుంది. మధ్య వేలు మిడిల్ ఫింగర్ పైకి ఐ కోసం. ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ పైకి ఓ కోసం. మరియు చిటికెన వేలు పింకీ పైకి పీ కోసం. వేగానికి రహస్యం తిరిగి రావడం రిటర్న్. పై వరుసలో ఒక కీని నొక్కిన వెంటనే మీ వేలు తక్షణం తన హోమ్ కీకి తిరిగి రావాలి. హోమ్ రోని గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ లాగా భావించండి. అది ఎప్పుడూ మీ వేళ్లను తిరిగి కేంద్రానికి లాగుతుంది. ఇప్పుడు హోమ్ రో మరియు టాప్ రో రెండింటినీ కలిపి ఒక అభ్యాసం చేద్దాం. మనం సాధారణ ఇంగ్లీష్ పదాలను టైప్ చేద్దాం. టి ఎడమ చూపుడు పైకి, హెచ్ కుడి చూపుడు హోమ్, ఈ ఎడమ మధ్య వేలు పైకి స్పేస్, ద కే కుడి మధ్య వేలు హోమ్, ఈ ఎడమ మధ్య వేలు పైకి, వై కుడి చూపుడు పైకి స్పేస్, కి ఎఫ్ ఎడమ చూపుడు హోమ్, ఓ కుడి ఉంగరపు వేలు పైకి, ఆర్ ఎడమ చూపుడు పైకి స్పేస్. ఫో చాలా బాగా చేశారు. మొదట్లో పై వరుసకు వేళ్లను చాచడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీ కండరాల జ్ఞాపక శక్తి మసల్ మెమొరీ త్వరలో అలవాటు పడుతుంది. అక్షరాలు ఎక్కడ ఉన్నాయో ఆలోచించాల్సిన అవసరం లేని స్థాయికి వచ్చే వరకు ఈ రీచెస్ ను ప్రాక్టీస్ చేయడమే మీ లక్ష్యం. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తదుపరి ఎపిసోడ్లో బాటమ్ రో తో కలుద్దాం.